హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, నేను కిచెన్ వేస్ట్తో ఇంట్లోనే కంపోస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ కంపోస్ట్ని హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో 2 పాట్స్లో అయితే ప్రిపేర్ చేశాను. ఒక పాట్లో అయితే చూసారా, ఈ పురుగులు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఈ పురుగులు చూడగానే ఎంత భయం వేసిందో. తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత ఈ పురుగులు బ్లాక్ సోల్జర్ ఫ్లై లావే అనమాట. సో ఈ లావేజ్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. అసలు ఇలా కదులుతున్నాయి చూడండి. ఇవి మన కంపోస్ట్లో ఎందుకు ఫామ్ అవుతాయి అంటే, మన కంపోస్ట్ చేసేటప్పుడు మనం కిచెన్ వేస్ట్తో చేసాం కదా, అందులో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వెట్ మెటీరియల్ ఉందనుకోండి, అప్పుడు ఈ లావే తయారవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మన కంపోస్ట్ని తొందరగా తినేసి డికంపోజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ఏదో సీడ్ జర్మినేట్ అయ్యింది. నాకు తెలియదు ఏం సీడో ఇది. సో ఇది జర్మినేట్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు ఈ కంపోస్ట్లో నుంచి ఆ పురుగులన్నిటినీ సపరేట్ చేస్తున్నాను. చాలా భయం వేస్తుంది అసలు, అది ఫుల్ కదులుతూ ఉన్నాయన్నమాట. బట్ నేనైతే సపరేట్ చేసేస్తున్నాను. కొంచెం డికంపోజ్ మొత్తం అవ్వని మెటీరియల్ కూడా ఉంటుంది కదా, సో అవి కూడా రిమూవ్ చేసేసి నెక్స్ట్ మన ఫర్దర్ బ్యాచ్ ఆఫ్ కంపోస్ట్ ప్రిపరేషన్లో అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేతితో నలిపేస్తుంటే ఫైన్గా అయిపోతుంది అనమాట. సో అలా మొత్తం సపరేట్ చేసేసాను. అండ్ ఈ లార్వా యొక్క నెక్స్ట్ స్టేజ్ ఈ ఫ్లై కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్లైస్ చాలా ఎక్కువ ప్రొడక్షన్ అయిపోతుంది ఈ లావే కనుక అలాగే ఉంచేస్తే. మొత్తం ఇవి నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఇలా ఫ్లైస్ తయారైపోతాయి. సో అందుకనే నేనైతే సపరేట్ చేసేస్తున్నాను. చాలా మట్టుకు ఈ లార్వేని మన కోడిలకి మేత కింద కూడా ఇస్తారనమాట. సో వాటికి బలమని అలా ఇస్తూ ఉంటారు. సో నేనైతే సపరేట్ చేశాను. ఇది ఇంకొక పాట్లోని కంపోస్ట్ అనమాట. అదైతే డ్రైగా ఉంది, అందులో ఒక్క పురుగు కూడా లేదు. చూస్తారా ఎన్ని వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అండ్ ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. అసలు చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి, కదులుతూనే ఉన్నాయి. ఏదైనా ఇస్తే తినేసేలాగా అంత యాక్టివ్ ఉన్నాయి అన్నమాట. సో ఇది ఇంకో పాట్లో, ఇందులో ఇది మొత్తం డ్రైగా ఉందన్నమాట. అండ్ చాలా ఫుల్గా ఏం కంపోస్ట్ అవ్వలేదు. ఇందులో నేను సపరేట్ చేసేస్తున్నాను. కిందంతా చాలా డ్రైగా అండ్ ఫుల్లీ కంపోస్ట్ అయిపోయి ఉందన్నమాట. పైన అయితే ఇంకా అవ్వాలి. సో అవంతా సపరేట్ చేసిన చూస్తున్నారు కదా ఎంత ఫైన్గా, ఎంత పొడి పొడిగా ఉందో మన కంపోస్ట్ అయితే. సో ఇదంతా సపరేట్ చేసి పెట్టేస్తున్నాను. నేనైతే ఎలా ప్రిపేర్ చేశానంటే, మన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు కార్డ్బోర్డ్ వస్తుంది కదా, సో అవి మంచిగా చిన్న చిన్నగా కట్ చేసి, అది ఇంకా కిచెన్ వేస్ట్ అండ్ మన ఎండాకులు, కిచెన్ గార్డెన్ తుడిచినప్పుడు వచ్చే ఎండాకులు అన్నీ లేయర్ కింద వేసేసాను. అండ్ కొద్దిగా మన పెరుగుని, చాలా పుల్లగా అయిపోయిన పెరుగుని కూడా యాడ్ చేసి మొత్తం లేయర్ కింద పెట్టేసి పాట్లో అయితే పెట్టేసి పక్కకు ఉంచేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రౌన్ కలర్ ఉన్నవి మన కార్డ్బోర్డ్ పీసెస్. అవి మొత్తం డికంపోజ్ అవ్వలేదు, కొన్ని అక్కడక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇలా లేయర్ కింద వేసేసి పక్కన అయితే పెట్టేశాను అనమాట. సో మన పెరుగు ఏం చేస్తుందంటే, కంపోస్ట్ అవ్వడానికి స్టార్టింగ్ పాయింట్ కింద హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇలా అయిపోయింది మన కంపోస్ట్, అదన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.